హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ మధ్య రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రిలేషన్షిప్స్కి సంబంధించి ఎంతోమంది నాతో మాట్లాడడం జరుగుతుంది. కాల్ చేస్తుంటారు, అపాయింట్మెంట్లు తీసుకుని వస్తారు, లేకపోతే గ్రూప్ డిస్కషన్స్కి వస్తారు, లేకపోతే ఏదైనా నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కలిసి ఎన్నో రిలేషన్షిప్ ఇష్యూస్ చెప్తుంటారు. బట్ ఈ రిలేషన్షిప్స్ గొడవల్లో మంచి వాళ్ళు సఫర్ అవుతుంటారు, చెడ్డవాళ్ళు దాన్ని స్ట్రాటజికల్గా నడుపుతుంటారు. చాలామంది తెలియక భార్య కానీ భర్త కానీ అవతల వాళ్ళు చేసే ఆ సైకలాజికల్ కన్ఫ్యూజన్తో మనం ఎటు వెళ్ళాలో తెలియక రిలేషన్షిప్లో బందీ అయిపోతాం. ఒక రిలేషన్షిప్లో మంచివాడు, అరే నేను అన్నీ చేస్తున్నా కదా, నా సైడ్ నుంచి నేను అంతా ఎఫర్ట్ పెడుతున్నా కదా, అయినా నేనే తప్పుగా ఎలా మారిపోతున్నాను, నా మాటని వీళ్ళు ఎలా ఈజీగా దాటేస్తున్నారు, నేను ఎంత కష్టపడి ఈ రిలేషన్షిప్ని నడుపుదామనుకున్నా అందులో ఎందుకు మా ఆయన కానీ మా ఆవిడ కానీ డైవర్స్ అనో, లేకపోతే ఈజీగా వదిలే పెట్టగలుగు, లేకపోతే ఈజీగా నన్ను నెగ్లెక్ట్ చేయగలిగే ఈ ధైర్యము, ఈ మిస్టేక్ నేను ఎలా చేస్తున్నాను అనేది చాలా చాలా మందికి తెలియని గేమ్. ఒక రిలేషన్షిప్లో యుద్ధం వచ్చినప్పుడు, ఓకే, ఎనీ రిలేషన్షిప్, అది కంట్రీకి మధ్యలో కావచ్చు, స్టేట్కి మధ్యలో కావచ్చు, ఒక కుటుంబానికి మధ్యలో కావచ్చు, ఒక ఇంట్లోనే ఉంటున్న వైఫ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ఫాదర్కి చిల్డ్రన్కి మధ్యలో కావచ్చు, పేరెంట్స్కి రిలేటివ్స్కి మధ్యలో కావచ్చు, ఎలాగైనా కావచ్చు. ఎన్ని రిలేషన్షిప్లో యుద్ధం గనక వస్తే దట్ ఈజ్ అన్ ఇంటర్నల్ వార్ఫేర్ అంటాం. ఓకే, ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్. సైకలాజికల్ యుద్ధం చేసిన వాడు గెలుస్తాడు. ఆ సైకలాజికల్ యుద్ధం అర్థం కానివాడు లాస్ట్కి పిచ్చయిపోయి ఏంటి నా బ్రతుకు, నేను ఎవడి కోసం ఇంత కష్టపడి బ్రతుకుతున్నాను అనే స్టేజ్కి వస్తారు. ఎంతోమంది తెలుసు మాకు, నా భర్తకి నేను అన్నీ చేశానండి, అయినా నన్ను ఇలా పిచ్చిదాన్ని చేసి రోడ్డును వదిలేశాడు, ఆర్ నా లైఫ్లో డబ్బు గుంజేసుకున్నాడు, నా ప్రశాంతత గుంజేసుకున్నాడు. చాలామంది ఉన్నారు, నా వైఫ్ అండి వాళ్ళ సిస్టర్స్తో కలిసి వాళ్ళ ఫాదర్తో కలిసి నన్ను రోడ్డు మీద గీడ్చేసిందండి అనేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. అయితే ఎప్పుడైనా రిలేషన్షిప్ గొడవ వస్తే అందులో ముఖ్యంగా వచ్చేది సైకలాజికల్ వార్ఫేర్. ఈ సైకలాజికల్ వార్ఫేర్లో 3 ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. మిమ్మల్ని బాగా డీప్గా సమస్యలోకి గుంజేదాకా మీకు తెలియకుండా డిస్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఈజ్ డిస్ట్రాక్షన్. అంటే ఫైనాన్షియల్లీ మిమ్మల్ని సెపరేట్ చేస్తూ ఒక ఫైనాన్షియల్ గోల్ మీకు పెట్టి, నేను అప్పుల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నువ్వు కూడా జాబ్ చేసి డబ్బు సంపాదించు, ఆర్ ఈ డబ్బు సంపాదిస్తే మనకి ఇలా హెల్ప్ అవుతుంది, ఇలా డబ్బులన్నీ వచ్చాక ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాము, అలాగా మనని సైకలాజికల్గా డిస్ట్రాక్ట్ చేస్తారు. సో దట్ మనం రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయకుండా, రిలేషన్షిప్లో మనకి రావాల్సింది రానివ్వకుండా జరుగుతుంది. అంటే ఈ మధ్య ఒక అతను నాకు కన్సల్టేషన్కి వచ్చాడు. అయితే మెయిన్గా జరిగింది ఏంటంటే, వాళ్ళ వైఫ్ ఎవరెవరివో ఇంట్లో వాళ్ళవి, వాళ్ళ నాన్నవి, వాళ్ళ అంకుల్వి, వాళ్ళెవరివో అప్పులు తీర్చాలని చెప్పి, వాళ్ళకి ఏదో కష్టం వచ్చేసింది మనం హెల్ప్ చెయ్యాలని చెప్పి ఈయన సంపాదించిందంతా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసింది. స్లోగా ఈయన పరుగు తీస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ఉన్నదంతా వీళ్ళు తీసుకెళ్ళి దానికి పెట్టేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, నేను వాళ్ళకి హెల్ప్ చేయకపోతే మానవత్వం లేదేమో అనుకునే దాంట్లో ఎక్కువ రన్నింగ్ అయిపోతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లో ఈ రిలేషన్షిప్ అసలు ఏంటి, ఒక భార్యాభర్త మధ్యలో కూర్చొని మాట్లాడుకోవడము, లేకపోతే మా ఇద్దరి మధ్యలో ఉండే ఆ సాన్నిహిత్యము, లేకపోతే మేమిద్దరం ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి, మా ఇద్దరికంటూ ఒక జీవితం ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయి ఏవో ఫైనాన్షియల్ కన్ఫ్యూజన్లో పెడతారు. ఇది డిస్ట్రాక్షన్లో ఒక భాగం. మనని మన రిలేషన్షిప్ నుంచి సైకలాజికల్గా డిస్ట్రాక్ట్ చేస్తారు. సో దట్ అక్కడ ఒక భార్యాభర్త, ఒక నాన్న కొడుకు అనే రిలేషన్షిప్ పోయి డబ్బు సంపాదించాలి ఇందులోనే తిరుగుతుంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు వచ్చేసి రిలేషన్షిప్స్ రెస్పాన్సిబిలిటీస్ అనే పేరుతో తిప్పుతుంటారు. అంటే నాకు నా తల్లిదండ్రులు అంటే చాలా ఇంపార్టెంట్, వాళ్ళకు ఒక ఇల్లు కట్టించేస్తే, వాళ్ళని సెటిల్ చేసేస్తే, చిన్నప్పటి నుంచి నన్ను ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళ కోసమే నేను బ్రతకాలి అని ఎలా ట్యూన్ చేస్తారంటే, హిప్నటైజ్ చేస్తారంటే, వీళ్ళు చాలా మంచివాళ్లలాగా తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమించేస్తున్నట్టు, ఆ ప్రేమ కోసం నేను చాలా కష్టపడాలనేటట్టుగా డిస్ట్రాక్ట్ చేస్తారు. ఇలా డిస్ట్రాక్ట్ చేయడంతో వీళ్ళ లైఫ్, వీళ్ళిద్దరూ కలిసిన ఒక కపుల్, వీళ్ళిద్దరి యొక్క ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇవేం ఆలోచించరు. ఇంకా
నా కుటుంబం నా కుటుంబం, నా రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం వండు, వీళ్ళు వస్తున్నారు వీళ్ళ కోసం ఇది చేయి, బట్టలు పెట్టాలి, లేకపోతే వాళ్ళకి ఏదో కొత్త డ్రెస్సులు కొనివ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏదో రీఛార్జీలు చేయాలి, వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వాలి, ఇందులోనే తిరిగిపోతుంటారు. సో అలాగా ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుని ఎదగకుండా ఒక సైకలాజికల్ గేమ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమో అనేటట్టుగా మనని మభ్యపెడతారు. మా వంశంలో ఇది ఆచారం అంటారు. అందులో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయినప్పుడు, లేకపోతే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అయినప్పుడు మా వంశంలో ఇది ఉంది, మా సైడ్ ఇది ఉంది, మా సైడ్ ఇలాగే చేస్తారు అనేటట్టుగా రిలేషన్షిప్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనే దాంట్లో పెట్టి మిమ్మల్ని మొత్తం మీ జీవితాన్ని మొత్తము వేరే వాళ్ళకి అంకితం చేసేటట్టు చేస్తారు. దిస్ ఇస్ అ సైకలాజికల్ వార్ఫేర్. జాగ్రత్తగా ఉండాలి. అది డిస్ట్రాక్షన్. సైకలాజికల్ వార్ఫేర్ రిలేషన్షిప్స్ పాడవడానికి వచ్చే దాంట్లో సెకండ్ కంఫర్ట్ ఇస్తారు. అంటే వాళ్ళ కంఫర్ట్ కోసమే మనం పరుగులు తీస్తున్నాం. నేను ఇంత ఎందుకు చేస్తున్నానంటే మనము బాగుంటాం ఫ్యూచర్లో, మనము ఫ్యూచర్లో చాలా బాగుంటాం, ఇది జరిగిపోతే ఇలా అయిపోతే అలా కోట్లు వచ్చేస్తే ఇలా జరిగిపోతే అని మనకి ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందేమో అనేది ఫ్యూచర్ చూపిస్తూ ఇక్కడంతా డ్యామేజ్ చేస్తుంటారు. రిలేషన్షిప్కి మీనింగ్ ఉండదు. ఎప్పుడో ఫ్యూచర్లో 10 ఏళ్ల తర్వాత మనం మంచిగా ఉంటాము కదా అని ఇప్పుడు టార్చర్ పెడుతూ ఉంటారు. ఓకే, దాంట్లో ఎమోషనల్ డిపెండెన్స్ చేసేస్తారు. ఈ ఎమోషనల్ డిపెండెన్స్ ఎంత ఉంటుందంటే వాళ్ళు ఆ స్ట్రెస్లో కొట్టినా తిట్టినా వాళ్ళు ఏమన్నా సరే పాపం ఆయన స్ట్రెస్లో ఉన్నాడు కాబట్టి, నా కోసం నా పిల్లల కోసమే కష్టపడుతున్నాడు కాబట్టి నేను నోరు మూసుకుని ఉండాలి అనే ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోతాం. ఆ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాక ఎమోషనల్ డిపెండెన్స్ అయిపోతుంది. ఇలా ఎమోషనల్ డిపెండెన్స్ అయిపోయాక ఆ కంఫర్ట్లోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా ఆయన వచ్చి రోజు కొట్టకపోతేనో, ఆమె వచ్చి రోజు తిట్టకపోతేనో బాగుండదు వీళ్ళకి. అలాగా ఒక ఎమోషనల్ కంఫర్ట్లోకి వెళ్ళిపోతాం. దట్ విల్ ఆల్సో స్పాయిల్ లైఫ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంటర్నల్ వీక్నెస్ని పట్టుకుంటారు. మనకుండే భయము, లేకపోతే మనము చెప్పలేని విషయాలు కొన్ని మనతో చేసి, ఆ చెప్పలేని విషయాలు మన వీక్నెస్గా పట్టుకుని ఇంకా దాని నుంచి మనతో ఆడిస్తారు. ఇట్ విల్ బికమ్ ఎ వార్. మధ్యలో మనము చెప్పుకోలేక, వెనక్కి తగ్గలేక, కుటుంబాల్లో పరువులు పోతాయేమో అని చెప్పి బయట పడలేక, మాట్లాడుకోలేక, పిల్లల భవిష్యత్ అని, వాళ్ళ జీవితం అని మనం ఇందులోకి ఇరుక్కుపోయి పడిపోతాం. సో ఇది ఎన్ని రిలేషన్షిప్లో జరిగే గొడవలకుండే హెడ్లైన్స్. దీన్ని మీకు ఎలాగైనా అనువదించుకోవచ్చు. ఓకే, మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టుగా చూస్తున్నట్టు చేస్తూ నిజం కంఫర్ట్ ఇవ్వరు, బట్ ఎమోషనల్లీ డిపెండెంట్ చేసేస్తారు. ఓకే, మన ఇంటర్నల్ వీక్నెస్ ఏదో ఉంటుంది, ఫియర్ కానీ యాంగ్జైటీ కానీ, మనకుండే భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, వీక్ చేసి ఆడుకుంటారు దాంతో. థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఏదో బర్డెన్ పెడతారు, లేదా రెస్పాన్సిబిలిటీ, నాకు కుటుంబం అంటే ఇలా ఉండాలి, కుటుంబం అంటే అలా ఉండాలి అని పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఇరికిస్తారు. ఈ మూడు ఎన్ని రిలేషన్షిప్లో సైకలాజికల్ వార్ఫేర్లో జరిగే మాటలు. నేను చూశాను, ఒక బ్రదర్ అన్నయ్య, ఒక తమ్ముడు. అన్నతో ఇట్లా మాట్లాడతావురా అని చెప్పి 62 ఏళ్ళు వచ్చిన 62 ఇయర్స్, అతను అన్న 69 ఇయర్స్, తమ్ముడు 62 ఇయర్స్ అయినా ఇప్పటికీ ఈ తమ్ముడి యొక్క పిల్లల 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 భవిష్యత్తును కూడా ఆయన ఒక చైర్ మీద కూర్చుని డిక్టేట్ చేస్తాడు. ఎందుకు? అన్నకు ఎదురు చెప్తావా అనేటట్టుగా. సో ఇవి సైకలాజికల్ వార్ఫేర్స్. అన్న న్యాయంగా ధర్మంగా ఉంటే అందరూ వింటారు, కానీ బలవంతంగా నార్సిసిస్టిక్గా ఉండి పిల్లల మనవాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసేటట్టు కూర్చుంటాడు. సో పాయింట్ ఈస్, ఏదో ఒక సైకలాజికల్ గేమ్లో మనకుండే రిలేషన్షిప్స్ రెస్పాన్సిబిలిటీస్నో ఎరగా వేసి మన ఇరికిచ్చేస్తారు. సో దీన్నే సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. ఇలా గనక మీకు అనిపిస్తే, ఏదైనా రిలేషన్షిప్లో ఇరుక్కుపోయి ఉంటే, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ మూడిట్లో పడకూడదు. నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నా రిలేషన్షిప్ ఏంటి, నేను దీన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, నేను ఈ రిలేషన్షిప్ని చాలా తెలివిగా ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉండాలి. డిస్ట్రాక్ట్ అయిపోకూడదు అస్సలు. మన జీవితం మనం సెట్ చేసుకున్నాకే ఇతరుల జీవితం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్గా డిపెండ్ అవ్వకండి. ఎప్పుడైతే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవుతారో తెలివిగా ఆలోచించలేరు. ఈ మధ్య చూస్తున్నాగా, సినిమా హీరోలు వచ్చారు అనగానే ఓ ఎగబడతారు. ఎమోషనల్గా నా హీరో 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 అని వెళ్తారు, అక్కడ తొక్కిసలాట చచ్చిపోయినా ఫరక్ పడదు. సో అందుకని ఎమోషనల్లీ టూ మచ్ ఇన్వాల్వ్ అయితే తెలివి పని చేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ వీక్నెస్,
మన వీక్నెస్ ఎప్పుడూ ఎదుటివాడికి ఆయుధమే. అది సొంత కొడుకైనా, సొంత తల్లి అయినా, తండ్రి అయినా, వైఫ్ అయినా, హస్బెండ్ అయినా, నీ వీక్నెస్ని అతిగా ప్రదర్శించవద్దు. ఇది నీ లైఫ్ని బెటర్ బ్రతకడానికి, వాళ్ళనేదో డామినేట్ చేయడానికో, వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికో కాదు. నీ లైఫ్ బాగుండాలంటే నీ వీక్నెస్ని నువ్వు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. నీ వీక్నెస్ని ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోవో అప్పుడు ప్రతి వ్యక్తికి, ఇప్పుడు మా నాన్న తిట్టాడు నన్ను అంటే పిల్లవాడు ఎలాంటి అల్లరి చేస్తాడు? మా నాన్న నన్ను ఏమన్నా నేను బెదిరిస్తే భయపడిపోతాడు అంటే పిల్లవాడు ఎలా మారిపోతాడు? అలాగా నీ వీక్నెస్ షుడ్ నెవర్ బీ అవతల వాడి వెపన్. ఇది గుర్తుపెట్టుకోండి. నీ వీక్నెస్ ఎదుటివాడి బలంగా మారకూడదు, అది ఎలాంటిదైనా సరే. ఎందుకంటే రిలేషన్షిప్స్ పాడు కావడానికి గల కారణము నేను చూశాను కళ్ళారా. ఒక అమ్మాయి వెనకాల పడుతుంటుంది, ప్లీజ్ రా నన్ను వదలకురా అని, వాడు ఇట్లా కాలుతో తన్నుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, నీ వీక్నెస్ దట్ నువ్వు ఆయన మీద బాండ్తో ప్రేమ పెట్టావు, దాంతో వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతారు. సో పాయింట్ ఈస్, నీ వీక్నెస్ ఎదుటివాడికి ఆయుధంగా మారకూడదు, వాళ్ళకి ఆయుధంగా వాళ్ళ చేతిలో పెట్టకూడదు. ఏ వీక్నెస్ ఉన్నానో తెలుసుకోవాలి, దాని నుంచి త్వరగా బయటపడాలి. ఓకే, నేను చెప్పింది ఆలోచిస్తారని ఇంకొక రోజు ఇంకో వీడియోలో వస్తాను. అండ్ మీకు రిలేషన్షిప్స్ గురించి ఇలాంటి విషయాలు ఎప్పుడు భయం వేసిన ఎమోషన్స్ని తీసి పక్కన పెట్టి ధైర్యంగా ఫేస్ చేయండి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.